ఒకప్పుడు విభజిస్తే పోయేది ఏవీ లేదన్న బొత్స ఇప్పుడు ఆ వేర్పాటు మాటను రిపీట్ చేసే ఛాన్స్ అయినా ఉంటుందా? పార్టీ మాటనే తన మాటగా, తన మాటనే పార్టీ మాటగా చెప్పుకునే అవకాశం పిసిసి చీఫ్గా సత్యబాబుకు లేదుగాక లేదు. అయినా సరే తన మీదుంచిన నమ్మకాన్ని వమ్ము చెయ్యనన్న నమ్మకం ఆయనలో కూడా కనిపిస్తోంది. అందుకు కావలసిన మెకానిజం కూడా సత్యబాబు సమకూర్చుకున్నారు. అడుగో రాజకీయాల నుంచి అప్పుడెప్పుడో అస్తమించిన సూర్యుడు ఇప్పుడు సత్యబాబు పక్కన నక్కి నక్కి మళ్లీ ఉదయించాడు. బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి గాంధీ భవన్ దాకా ఊరేగింపులో వెన్నంటే ఉన్న సూర్యుడు సత్యబాబుకు దొరికిన తాజా కుడిభుజం. హిల్ బీ విత్ మీ అంటూ మీడియా ముఖంగా చెప్పిన బొత్స బాబు 15 ఏళ్ల పాటు వైఎస్ పక్కనే నిలబడి బ్యూరోక్రాట్లు పొలిటీషియన్లతో సిల్వర్ హెయిర్ స్టార్ని రీయూజ్ చేసుకుంటున్నట్లు సమాచారం. సత్యబాబు పోస్టింగ్ను సిఫార్సు చేశారని వార్తల్లో నలిగిన చిరంజీవి ఏ క్షణంలోనైనా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కేవీపీ, డిప్యూటీ సీఎంగా బడుగు వర్గాల అభ్యున్నతిని భుజాన వేసుకున్నారన్న దామోదర రాజనరసింహ, సెక్రటేరియట్ను గురకలెత్తిస్తానంటున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త వన్నెలతో వెలిగిపోతున్న ఈ 5 ముఖాలు కాంగ్రెస్కు సంక్రాంతి అయినా, దీపావళి అయినా, ఉగాది అయినా అన్నీ మేమేనంటున్నాయి. జట్టు సిద్ధంగా ఉంది. మరి వ్యూహం మాటేంటి? అది కూడా కుకింగ్ స్టేజ్లో ఉంది. సత్యబాబు టేక్ ఓవర్ ప్రోగ్రాంతో మొదలు పెడితే ఊరురా జరుగుతున్న రైతు సదస్సులు, ఇవాళే మొదలైన అక్షర పక్షోత్సవాల వరకు దుర్బిణి వేసి వెతికిన వైఎస్ బొమ్మ కనిపించదు. కాంగ్రెస్ వితౌట్ వైఎస్ ఇమేజ్, ఇది హైకమాండ్ వెయ్యజూస్తున్న తొలి ఎత్తుగడ. వైఎస్ బ్రెయిన్ చిల్డ్రన్గా పేరున్న పథకాలన్నిటి మీద పెయింటింగ్ వేసి పేర్లు మార్చుకోవాలన్నది కాంగ్రెస్ మెయిన్ స్ట్రాటజీ. కొత్త తరహా జనరంజక పథకాల కోసం కూడా రచన జరుగుతున్నట్లు కర్ణ పిశాచి కథనం. వైఎస్ నామరూపాలు లేకుండా పార్టీని నడిపించాలనుకోవడం సాహసోపేత చర్య అయినా ఇది కాంగ్రెస్ తప్పనిసరిగా చేయవలసిన ఫీట్ ఏమో. జగన్, ఆయన తల్లి విజయమ్మ తప్పితే వైఎస్తో ఉన్న సొంత వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. వాళ్ళ ఇమేజ్ని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ ముందుకు పోవాలన్నది కిరణ్ అండ్ పార్టీ భావన. ఇటు వలసల నివారణకు టూర్ క్లియర్గా ఉంది. అసమ్మతుల కోసం బుజ్జగింపు పాట స్పెషల్గా ట్యూన్ అవుతోంది. 3 ఏళ్లుగా మూలన పడి ఉన్న నామినేటెడ్ పోస్టులే ప్రధాన ఆహారంగా గోడ మీద పిల్లుల్ని మచ్చక చేసుకుంటోంది. వరుస వ్యతిరేక ఉద్యమాలతో చేతిరేఖలు మారుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కో రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ వస్తోంది. ఏపీ వంతులు ఈ విధంగా పూర్తి చేసుకుంది. కానీ ఇల్లు అలికి అలకగానే పండగైపోయిందనుకునే సిల్లీ పార్టీ కాదు గనక కాంగ్రెస్లో నాన్ స్టాప్గా రాజకీయ మదనం జరుగుతోంది. ఆజాద్ అండ్ అహ్మద్ పటేళ్లకు ఏపీని మించి ఏ స్టేటు సీరియస్ కాదు. జగన్ టీం బలపడకుండా అన్ని రూట్లను మూసివేసుకుంటూ కిరణ్ టీంకు నైతిక బలాన్ని ఇస్తూ టచ్లోనే కంటిన్యూ అవుతోంది హైకమాండ్. జగన్తో అంటకాగుతోందన్న అనుమానాలు కూడా కాంగ్రెస్ అధిష్టానం తీరును ప్రభావితం చేస్తూ ఉండవచ్చు. వైఎస్ నుంచి డబ్బు సంచులందుకున్న చేతులే ఇప్పుడు ఆయన కొడుకును అణగదొక్కుతున్నాయన్న తీవ్రమైన ఆరోపణల్ని తిప్పికొట్టే శక్తిని కాంగ్రెస్ కూడగట్టుకోవాల్సి ఉంటుంది. శత్రువుతో పోరాడడం, అది కుదరని పక్షంలో వాడితో చేతులు కలపడం రాజనీతిలో మెయిన్ ఫార్ములా. అహ్మద్ పటేల్ దగ్గరున్న స్కెచ్ల్లో ఈ తరహా మార్గం లేదని కూడా చెప్పలేం. ఎలాగైనా సరే కాంగ్రెస్కు శక్తివంతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కోర్ కమిటీ ఎదుర్కొంటున్న కీలకమైన సవాల్. సోనియమ్మ ప్రతిష్టను ఈ 5 మెన్ ఆర్మీ నిలబెడుతుందని ఆజాదుల వారి ఆశ.
జర్నలిస్ట్ డైరీకి ఆ పెన్నుతో పరిచయం లేదు, కానీ ఆ పెన్ను దమ్మున్న పెన్నని ఒకటి రెండు సార్లు మాత్రం విన్నాం. అటువంటి బ్రాండెడ్ పెన్నులంటే మాకు పిచ్చి, ప్యాషన్. ఆ కలం పేరే జ్యోతి డే. నిన్ననే రాయడం ఆపేసింది. నడి రోడ్డు మీద అడ్డంగా విరిగి ముక్కలైంది. మాఫియా తూటాలకు బలై రక్తపు సిరా కక్కుకుంటూ మరణించింది. క్రైమ్ జర్నలిజంలో డేది ఒక డేర్ డెవిల్ చాప్టర్. రాజకీయ నాయకులు, నరహంతక ముఠాల చీకటి స్నేహాలకు ఆ పెన్నే ఒక సాక్ష్యం. పోలీసులు, డాన్లకు మధ్య ఓ అడ్డుగోడగా నిలబడ్డ జర్నలిస్ట్ డేను ముంబైలో పట్టపగలే కిరాతకంగా చంపేశారు. డే మరణించిన అతని ధైర్య సాహసాల్లో 1% అయినా సొంతం చేసుకోవాలని కోరుకుంటాం. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. జర్నలిస్ట్ డైరీ.